శిలలోన సప్త స్వరాగం తెలుసా ఇది మీకు? శిలలోన సప్త స్వరాగం అన్నాం. ఎక్కడుంది? రామప్ప. ఎస్ ఎగ్జాక్ట్. చాలా మస్తు అడ్వాన్స్ అన్న మనలు. శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం. అది అప్పుడు చాలా మందికి అర్థం కాక అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన. అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్త స్వరాగం, ఆ రాయి పేరు. ఆ స్టోన్ మీద మనం ఒక మల్లె తీగ పారి ఉంటుంది. అది 7 భాగాలుగా ఉంటుంది. దాంట్లో మనం కొడితే సప్త స్వరాలు వస్తాయి. దాన్ని కొడుతున్న కొద్దీ శృతి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మనం 1 by 1 కొట్టుకుంటూ పోతుంటే శృతి పెరుగుతుంది. దీని పేరేంటంటే నేను అడిగిన సప్త స్వరాగం అని చెప్పిన అక్కడ పంతులు దాన్ని నాకు అది తీసుకొచ్చినాం. సిగలో త్రివేణి సంగమం అని రాసినాం. అక్కడనే 3 నదులు కలుస్తాయి. ఓకేనా? మన తెలంగాణకు ఉన్న విశిష్టతలన్నీ రాసినాం. కరుణామయి మేరీ కోమెల అక్కడ ఉన్న మేరీమాత గుడి ఎక్కడ? మెదక్లో ఉన్నది. ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి కొన్ని నాకు తోచిన విశేషాలన్నింటినీ కలిపి రాసినాం.